అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ విజయ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఎలాంటి విషయాలైనా ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి, మనందరికీ తెలుసు, ప్రొడ్యూసర్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ చిట్టుబాబు గారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్, బాగున్నారా? సార్, మొన్న సోమవారం హీరో రామ్ చరణ్ గారు దర్గాకు వెళ్ళిన విషయం అందరికీ తెలిసిందే. అయితే అయ్యప్ప మాలలో ఉండి కూడా దర్గాకు వెళ్ళడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది ఒక వింత పరిణామం అమ్మా. యాక్చువల్గా వెళ్ళటం, దర్గాకి వెళ్ళటం తప్పలేదు. చాలామంది వెళ్తారు. అమితాబ్ బచ్చన్ వెళ్ళాడు, చాలామంది వెళ్ళారు. నేను వెళ్ళాను ఆ సినిమా అప్పుడు. అది దర్గాకి వెళ్ళటం అనేది ఒక సెంటిమెంట్గా అక్కడికి వెళ్తే శుభం జరుగుతుందని ఒక విశ్వాసం ఉంది అందరికీ. అది ముస్లిమ్స్కే కాదు, చాలామందికి నాన్ ముస్లిమ్స్కి కూడా విశ్వాసం ఉంది. వెళ్తారు. అది దాని గురించి విషయం, అది వెళ్ళటం గురించి. అయ్యప్ప మాల్లో ఉండగా వెళ్ళటం అనేది ఒక దీంట్లో ఉన్నప్పుడు, ఒక సాంప్రదాయంలో ఉన్నప్పుడు, అది దానికి ముందన్న మాల ముందనే వెళ్ళి ఉండొచ్చు, మాల వేసి అయిపోయిన తర్వాతనే వెళ్ళొచ్చు. మాల ఉండగా అదే డ్రెస్సులో వెళ్ళటం. నేను 7 సార్లు వేసి ఉన్నానమ్మా మాల గతంలో. ఇప్పుడు లేదు కానీ గతంలో వేసాను. 80s 90sలో దాదాపు 7 సార్లు వేసాను. 7 సార్లు పెద్ద బాటలో వెళ్ళాను, చిన్న బాటలో పంపా నుంచి వెళ్ళటం, మొత్తం ఫుల్ నడిచి వెళ్ళటం కూడా చేశాను. అక్కడ మాకు గురుస్వాములు ఏం చెప్పేవారంటే, మా గురుస్వాములు ఆ మాల వేసుకున్నప్పుడు ఆ దీక్షలో మీరు గుడికి వెళ్ళటము, ప్రేయర్ చేసుకోవడం, మీ ప్రొఫెషన్ చూసుకుంటాం. ప్రొఫెషన్ వరకు వెళ్ళాలి తప్పితే డ్రెస్ కూడా ప్రొఫెషన్లో కూడా వీలైనంత వరకు. ఇప్పుడు ఆర్టిస్టులు అనుకోండి, కాస్ట్యూమ్ వేసుకోవాలి షూటింగ్ షార్ట్ కోసం. అది తప్పితే అంతవరకు మామూలుగా ఈ నల్ల డ్రెస్సే ఉండాలి, ఆ దీక్ష కనపడాలి, దీక్షలో ఉండాలన్నట్టు అందరికీ కూడా, ఇతరులకు కూడా ఆయన దీక్షలో ఉన్నారు అనే కొంచెం అది మెయింటైన్ చేస్తారు అని మాకు చెప్పేవారు. ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తే, తప్పని పరిస్థితుల్లో వెళ్ళాల్సి వస్తే 3 రోజులు గ్యాప్ ఉంటే మాల తీసి దేవుడి దగ్గర పెట్టి మళ్ళీ వచ్చి మళ్ళీ గురుస్వామి దగ్గర తీసుకుని మళ్ళీ వేసుకుంటాం అని అది ఉంటుంది. అంతే తప్పితే ఇలాగ మాలతోటి అక్కడికి వెళ్ళటం అనేది ఒక దీక్షకి కరెక్ట్ కాదు, అది పద్ధతి కాదు. వెళ్తే ఏంటంట అంటే దానికి మళ్ళీ సమాధానం లేదు. వెళ్తే ఏంటంటే వితండంగా వెళ్తే ఏంటి, తప్పేంటి, వెళ్ళకూడదు అని అంటే దానికి కుల మతాలు అంటే మతాలు కాదు అక్కడ. ఒక విశ్వాసం, అదొక విశ్వాసం, ఇదొక విశ్వాసం. మీరు ఇక్కడ ఉన్నప్పుడు, ఈ విశ్వాసంలో ఉన్నప్పుడు వెళ్ళండి. ఇది తీసుకుని ఇది దాటుకుని వెళ్ళండి. ఇది తీసివేసి మళ్ళీ వచ్చేసుకోండి, తప్పులేదు. అది ఆప్షన్ ఉంది. గురుస్వాములు కనుక దీక్ష తీసి మళ్ళీ కొన్ని సందర్భంలో అనుకోని పరిస్థితులు వస్తాయి. మాల వేసుకున్నప్పుడు కొన్ని వెళ్ళాల్సి వస్తాయి, తప్పని పరిస్థితులు ఉంటాయి కొన్ని. అన్నప్పుడు ఆప్షన్ ఉంది. గురుస్వామి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర విగ్రహం దగ్గర చేంజ్ చేసి మాల తీసి విగ్రహం దగ్గర పెట్టి మళ్ళీ ఆ పని అయిపోయినాక వచ్చి మళ్ళీ వేసుకోవచ్చు. ఆ 2 రోజులు 3 రోజులు ఇది ఆప్షన్గా చేసుకుని ఉండాలి. అదేమీ లేకుండా అదే డ్రెస్ తోటి వెళ్ళిపోవటం వాళ్ళకి కరెక్ట్ కాదు. దర్గాలోనూ ఆ డ్రెస్ వేసుకుని హిందూ సాంప్రదాయాలు రావడం వాళ్ళకి పెద్ద తృప్తిగా ఉండదు. ఇటు హిందూ బంధువులకి తృప్తిగా ఉండదు. ఎందుకు ఆ పని వెళ్ళి చేయొచ్చు కదా. అది ఏంటో వాళ్ళు అంతే, వాళ్ళు మేము చేస్తాం ఏంటన్నట్టు ఉంటుంది వాళ్ళ యాటిట్యూడ్. అది దానికి మనం చెప్పలేము. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు, నేను క్రిస్టియన్ అన్నాడు, నేను మతం పుచ్చుకున్నాను, బ్యాప్టిజం తీసుకున్నాను అన్నాడు, నా కొడుకులు బిడ్డలు మీ క్రిస్టియన్స్ అన్నారు, ఇవాళ సనాతనం అంటాడు. ఏంటి వాళ్ళు ఏది ఎప్పుడు ఎందుకు అంటారో అది వాళ్ళకి అంతే. దాన్ని మనం ఏం మాట్లాడాలి, వాళ్ళ విచక్షణ వదిలేయాలి తప్పితే అది ఆర్గ్యూ చేస్తే ఏంటంటే తప్పు, దీంట్లో మతాలు కులాలు తీసుకొచ్చి మాట్లాడతారు. ఇవన్నీ మళ్ళీ అసహ్యమైన మాటలు. ఇక్కడ మతాలకు సంబంధం ఒక విశ్వాసంలో వేసుకున్నావు, అది ఒక దీక్ష. ఉన్న డ్రెస్ వేసుకుంటాం కదా, మాల వేసుకుని పొద్దున్నే ప్రేయరు పూజ చేయటము, చన్నీళ్ళ స్నానం చేయటం ఒక దీక్ష. అది అకౌంటిది దీక్ష. అది ఆ దీక్షలో ఉన్నప్పుడు దాన్ని కట్టుబడి ఉండాలి. నువ్వు మధ్యలో అనుకోని పరిస్థితి, తప్పని పరిస్థితి అంటే దీక్షలో మధ్యలో ఆపుకుని స్వామీజీ గురుస్వామి దగ్గర పర్మిషన్ తీసుకుని వెళ్ళి రావాలి, లేదా అయిపోయినాక వెళ్ళాలి. అదేమి ఎక్కడికి వెళ్ళిపోదు కదా. కడప దర్గా ఎక్కడికి వెళ్ళదు, అక్కడే ఉంటుంది కదా. ఎలాగైతే రేపు వెళ్తాం అయిపోయినాక, దేశ అయిపోయినాక. ఏంటో వాళ్ళు అవన్నీ ఆలోచించరు, చేసేస్తారు. వాళ్ళు తోచి చేసేస్తారు. ఏదన్నా అంటే చేస్తే తప్ప ఏంటంట, ఇది కుల మతాలను మాట్లాడతారు. ఇవన్నీ వాళ్ళ విచక్షణ వదిలేయాలి తప్పితే మనం దాని మీద ఎక్కువ మాట్లాడటానికి అవసరం.
అంటే ఇప్పుడు సనాతన ధర్మంలో ఈ అయ్యప్ప మాల అనేది ఎంత ప్రత్యేకమైనది అనేది అందరికీ తెలిసిందే. ఆయన మళ్ళీ హీరో అయ్యుండి అంత పెద్ద పొజిషన్లో ఉండి ఆయనే అలా చేస్తే సామాన్య ప్రజల మీద అది ఎంతవరకు ఎఫెక్ట్? సామాన్య ప్రజలు ఆ దేశంలో ఉండేవాళ్ళు వీళ్ళని బట్టి హీరో ఆర్టిస్టులు బట్టి ఫాలో అవ్వరమ్మా. ఆర్టిస్టులు బట్టి ఆ దేశంలో ఫాలో అయ్యేవాళ్ళు ఎవరు లేరు. అయ్యప్పని బట్టి ఫాలో అవుతారు. అయ్యప్ప మీద భక్తితోటి దేనికి దాంట్లో భజన అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప అని దాంట్లో వెళ్తారు తప్పితే హీరోలను బట్టి వీళ్ళని బట్టి భక్తి వీళ్ళని బట్టి డ్రెస్సులు అయినా వీళ్ళు వేసే డ్రెస్సులు వేసుకుంటే చూస్తారు. కొంతమంది ఈ ఫ్యాన్స్ ఉంటారు కదా సార్, ఏ ఫ్యాన్స్ కూడా ఉన్న ఫ్యాన్స్ అంతా ఉన్న గాలితనం తప్పితే ఫ్యాన్స్ కూడా వీళ్ళు వేశారు కనుక వీళ్ళు వేశారు వాళ్ళు తీసేశారు కనుక ఇలా ఉండదు. అది వేరు. అది ఇదే వేరు. ఆ జోనల్ వేరు. ఆ భక్తి జోన్లు అది. ఆ భక్తి జోన్లో వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఏమి ఉండదు. వీళ్ళు ఆ భక్తి జోన్లోకి వెళ్ళటం వాళ్ళ పద్ధతి తప్పితే వీళ్ళని బట్టి ఆ అయ్యప్పకి క్రెడిట్ లేకపోతే అయ్యప్ప భక్తులు ఇవన్నీ పిచ్చి మాటలు వీళ్ళని బట్టి ఉండదు. అది ఫ్యాన్స్ ఏదో అవుతూ ఉంటారు. వాళ్ళు ఫ్యాన్స్ మాటలు లెక్కే కాదు. ఫ్యాన్స్ అసలు అల్లరికి గోలకి మొదటి 3 రోజులకు తప్పితే వాళ్ళు దేనికి ఇంకేం కాదు. ఏ సినిమాని ఫ్యాన్స్ బాగాలేని సినిమాలు 100 రోజులు అడిగే సందర్భాలు ఎక్కడన్నా ఉన్నాయా? ఫ్యాన్స్ బాగాలేదంటే మొదటి 2 షోల వరకు వీళ్ళు అల్లరి గోల 2 షోల తర్వాత బాగాలేదంటే 3వ షోకి ఎవరిది ఉండదు. కనుక వీళ్ళని బట్టి మాలేస్తారు, వీళ్ళని బట్టి భక్తిలోకి వస్తాయి అని పిచ్చి మాటలు. వీళ్ళు చెడగొట్టకుండా ఉంటే చాలు. వీళ్ళు ఏంటంటే చేసి దాన్ని ఒక వేలాది మంది లక్షలాది మంది వేస్తారు మాల. సో మనం దానికి భంగపరిచేలాగా దానికి ఒక ఇది జరిగేదాకా దోషం జరిగేదాకా చేయకూడదని వీళ్ళకు ఉండాలి. అది లేనప్పుడు మనం ఏం చేయలేమమ్మా. అది ఎవరి వ్యక్తిత్వం వాడిది, ఎవరి సొంత ఆలోచనలు వాడిది. వేస్తామో తప్పు ఏంటంటే దానికి ఏం సమాధానం చెప్తాం? పైగా 2 yearsకి ఒకసారి వేస్తూనే ఉంటారంట. కనీసం ఇప్పుడు మురళీమోహన్ గారు వేస్తారు, చాలామంది వేస్తారు. సినిమా వేసిన వాళ్ళు ఎవరు కూడా సురేష్ గారు, రామారెడ్డి సురేష్ గారు వేస్తారు. వేస్తే వాళ్ళు అంతే. ఆ సినిమా ఆ సమయంలో ఏ ఫంక్షన్ కూడా మామూలు ఫంక్షన్లు వేరే మామూలు ఫంక్షన్ అదే డ్రెస్లో వస్తారు, చెప్పులు లేకుండా ఉంటారు. అంతే తప్పితే వాళ్ళు ఏమీ ఇలాగ చర్చిలకి దర్గాలకి వెళ్ళరు. ఆ తర్వాత వెళ్ళటంలో తప్పు లేదు. చర్చికి వెళ్ళు, దర్గాకి వెళ్ళి ఎక్కడికైనా ఏ మతం అయినా ఎవరు దీనికి ఎవరైనా వెళ్ళొచ్చు. కనుక అది దాని గురించి తప్పట్లేదు. ఈ క్వశ్చన్ వల్ల ఈ మాల మీద ఉండగా వెళ్ళటం ఎందుకు? తర్వాత వెళ్ళొచ్చు, ముందన్న వెళ్ళి ఉండాలి. లేదే ఇప్పుడు తప్పదు ఇదే టైము వెళ్ళి తీరాలి అనుకుంటే మాల తీసేసి వెళ్ళచ్చు కదా. మాల తీసి ఓ 3 రోజులు పర్మిషన్ తీసుకుని గురుస్వామి ఆప్షన్ ఉంది, గురుస్వామి దగ్గర వెళ్ళి పూజ దగ్గర కూర్చుని తీసి దేవుడి దగ్గర పెట్టి మళ్ళీ 3 రోజుల తర్వాత పని అయిపోయినాక వచ్చి మళ్ళీ పూజ వేసుకోవచ్చు. దానికి తప్పేం లేదు. అది ఉంది ఆప్షను. అది చేయొచ్చు కదా. ఇది ఆ డ్రెస్లోనే వెళ్ళటం ఎందుకు, వేయటం ఎందుకు, ఇంత డిస్కషన్కి అవసరం ఎందుకు? అది వాళ్ళ విశేషానికి వదిలేయాలి అంతే. అందుకని దాని మీద ఎక్కువ డిస్కస్ చేయటం కూడా చిరాకు విషయం అది.